ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 7 వచనాల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకునడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వారైన స్టెఫను, ఫిలిప్పు, ప్రాకోరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకుని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చదువుకొనబడిన ఈ లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, పరిశుద్ధుడా, సజీవుడా, మీకు స్తోత్రాలునైనా. అనుదినము నీ వాక్య ధ్యానము చేత మమ్మలను మేల్కొలుపుతూ ఉన్నందుకే మీకు స్తోత్రాలు తండ్రి. ప్రతిదినము నీ వాక్యమును చదువుట, ధ్యానించుట మాకెంతో మేలునైనా. ఈ వాక్య ధ్యానములలో పాలు పంచుకుంటున్నా నీ బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు మా కొరకు మీరు ఇచ్చినటువంటి ఈ లేఖనమును దీవించమని, ఈ లేఖనముల నుండి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి కృప చూపమని, పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు నేర్పించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మరొక మారు అనుదిన వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ఆహ్వానిస్తూ నేటి వాక్య ధ్యానముగా మనం చదువుకున్నటువంటి ఈ 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి సంఘములోని శిష్యుల సంఖ్య అంతకంతకు దినదినము మరి వర్ధిల్లుచు ఉండేనని ఇక్కడ మనం చదువుకున్నాం. మరి శిష్యుల సంఖ్య, సమాజము, సంఘము మరి సహవాసము పెరుగుతూ ఉన్నప్పుడు సంఘములో మరి అనుదిన పరిచర్యలో మరి అనేకమైనటువంటి మరి విస్తారముగా అనుదిన పరిచర్య అనేటువంటిది విస్తారముగా జరుగుతున్న సమయంలో మరి సంఘములో సహవాసములో ఒక సమస్య ఏర్పడింది, ఒక సమస్య వచ్చింది. అనుదిన పరిచర్య అనగా మరి ఆది అపోస్తులైనటువంటి సంఘము, ఆది సంఘము మరి ఏ ఏ విషయాలలో మరి వారు మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చారు, మరి ఆది సంఘము ఏ రీతిగా సంఘములో సహవాసములో బలపడిందో, విస్తరించిందో, మరి అభివృద్ధి చెందిందో మనము మరి కొన్ని దినాలుగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఆది సంఘముకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటండి? ఆది సంఘము అపోస్తుల బోధయందును, మరి పరిచర్యందును, సహవాసమందును, మరి రొట్టె విరుచుట యందును, మరి దేవుని స్తుతించుట యందును, వారు ప్రార్థన చేయుట యందును మరి ఎడతెగక ఉన్నారని, మరి ఆది సంఘానికి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నాయని, వారి ప్రతిదినము కూడా మరి వారు ఏక మనస్సు కలిగినటువంటి వారి ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, మరి తప్పక కూడుకొనుచు వారు దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయపొందిన వారి అనేక మందిని సంఘములో సహవాసములో చేర్చబడటానికి కారకులయ్యారని మనం నేర్చుకున్నాం. మరి సంఘము ఈ రీతిగా అభివృద్ధి చెందుచు, దేవునిలో ఎదుగుచు, మరి దినదినము విస్తరించుచు ఉండగా సంఘములో అనుదిన పరిచర్య అనేటువంటిది మరి విస్తరించినటువంటి జనాంగానికి మరి అనుదిన పరిచర్యలో మరి అనేకమైనటువంటి లోట్లు మరి మనకు కనబడుతూ ఉన్నాయి. అనుదిన పరిచర్యలో మరి స్త్రీలు, పురుషులు విరివిగా పాల్గొంటూ ఉన్నప్పుడు మరి విస్తరించుచున్నటువంటి సంఘానికి, సమాజానికి, విశ్వాసులకు మరి అనుదిన పరిచర్య అనగా రొట్టె విరుచుట, బల్ల దగ్గర పరిచర్య అని అంటాము. అనుదిన పరిచర్య అనగా మరి రొట్టె విరుచుట,
బల్ల పరిచర్య అనేటువంటిది ఆ దినాన మరి కట్టుదిట్టముగా వారు ఆచరించేటువంటి వారు. అనుదినము కూడా ఇంటింట కూడుకొనుచు మరి రొట్టె విరుచుచు అంటే మరి బల్ల పరిచర్యలో రొట్టె విరుచుట అనగా దేవుని యొక్క మరి జనన మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొనుట. యేసు ప్రభులు వారు మన కొరకు చేసినటువంటి ఆ శిలువ త్యాగాన్ని మరి ప్రతిదినము కూడా మరి వారు జ్ఞాపకం చేసుకుంటూ సంఘములో ఏక మనస్కులై ఏకహృదయులై మరి ఎడతెగక ప్రార్థించే వారిగా ఆనాటి సంఘము ఉన్నప్పుడు సంఘములో సహవాసములో ఒక సమస్య వచ్చింది. రెండు గ్రూపుల మధ్య రెండు రకాల భాషలు మాట్లాడేటువంటి విధవరాండ్లను మరి కొంతమంది మరి వేరే భాష మాట్లాడేటువంటి వారు అనగా మరి యోధా హెబ్రీ భాష మాట్లాడేటువంటి స్త్రీలలో హెబ్రీ భాష మాట్లాడేటువంటి స్త్రీలకును గ్రీకు భాష మాట్లాడేటువంటి స్త్రీలకు ఇరువురును యూదులే, అయితే భాష వేరు. మరి హెబ్రీ భాష మాట్లాడేటువంటి మరి స్త్రీలు మరి గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదుల సంబంధించినటువంటి విధవరాండ్ర పట్ల వారు చిన్న చూపు కలిగి ఉన్నారని, అనగా వారిని పట్టించుకోవటం లేదని, వారిని లెక్కలోనికి తీసుకోవట్లేదని మరి హెబ్రీ స్త్రీల మీద, హెబ్రీ భాష మాట్లాడేటువంటి వారి మీద సణుగుకున్నారట. మరి ఆ దినమున మరి సంఘము అంతకంతకు విస్తరిస్తూ ఉంది. ప్రజలు ఏకమనస్కులై ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ రీతిగా ప్రభువు అనేక మంది యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారిని మరి సంఘములో చేర్చుచూ వస్తూ ఉన్నారు. ఈ రీతిగా సంఘము పెరిగి అభివృద్ధి చెందుతున్నప్పుడు పరిచర్య చేసేటువంటి మరి అనుదిన పరిచర్యలో కొంత లోటుపాట్లు ఏర్పడ్డాయి. ఈ సమస్య గురించి మరి అపోస్తులు విన్నప్పుడు మరి హెబ్రీ స్త్రీలు గ్రీకు భాష మాట్లాడేటువంటి విధవరాండ్ల పట్ల మరి చిన్న చూపు కలిగి ఉన్నారన్న సమస్య మరి అపోస్తుల దగ్గరకు తేబడింది. అయితే అపోస్తులు ఆ మాట విన్నప్పుడు వారు చాలా మరి బాధపడ్డారు. ఎందుకంటే మేము మరి దేవుని యొక్క పనిని, దేవుని వాక్యాన్ని పంచిపెట్టడం మానేసి దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టుటకు మీ వద్ద ఉండటం అది శ్రేయస్కరము కాదు. మేము దేవుని వాక్యమును పంచిపెట్టాలి. దేవుని వాక్యము పంచిపెట్టకపోతే మరి ఆనాటి మరి తప్పిపోతూ ఈ లోకములో జీవిస్తూ పాపములో జీవిస్తున్న వారు మరి దేవునిని మరి తెలుసుకొనలేరు. కాబట్టి మేము ఆ పని చేయాలా, సంఘంలో ఉన్న ఈ చిన్న చిన్న మరి లోటుపాట్లను చూడాలా అని చెప్పి వారు సంఘములో ఉన్న సమాజం అంతటిని, శిష్యుల సమూహాన్ని సమకూర్చి వారితో అంటారు కదా, మీలో నమ్మకస్తులైన వారు మరి జ్ఞానములోను మరి మీలో మరి మంచి జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండుకునేటువంటి ఒక 7 ఏర్పరచుకోండి. వారిని ఈ అనుదిన పరిచర్య కొరకు మీ కొరకు ఏర్పాటు చేస్తాం. మేము చేయాలంటే అది కుదరటం లేదు కదా. మేము మరి దేవుని వాక్యమును పంచిపెట్టడం మానేసి మరి సంఘములో సహవాసములో ఈ యొక్క పరిచర్య చేయాలంటే అది కూడదు కదా. అది కుదరటం లేదు. కాబట్టి మీలో మరి ఆత్మలోను జ్ఞానములోను మరి బుద్ధి కలిగినటువంటి వారిని ఏర్పాటు చేసుకోనండి. వారిని ఈ పని కోసం మేము ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు సంఘమంతా దానికి సమ్మతించి మరి వారిలో స్టెఫను, ఫిలిప్పు, ప్రాకోరు, నేకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అగు అంతియోకి వాడైనటువంటి నికోలాసు అనే 7 మరి వెన్నుకొని వారిని మరి అపోస్తుల యొద్ద నిలబెట్టినప్పుడు అపోస్తులు వారి కోసం ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఆశీర్వదిస్తారు. అప్పటి నుండి ఆ 7 విస్తరించి ఉన్నటువంటి ఆ సంఘములో అనుదిన పరిచర్యలో వారికి మరి పరిచర్య చేస్తూ, అనుదిన పరిచర్యలో వారిని నడిపిస్తూ, దేవుని వాక్యములోను మరి దేవుని యొక్క సహవాసములోను సమాజములోను వారిని మరి పెంచుతూ వచ్చారు. ప్రియ దేవుని జనాంగమా, ఆనాడు మరి సంఘమ విస్తరించినప్పుడు, సంఘములో మరి సమస్య వచ్చినప్పుడు మరి దానిని మరి సేవకుడే దాన్ని తీర్చాలనేటువంటిది మరి ఏర్పడినప్పుడు సేవకులు మరి దేవుని వాక్యాన్ని మానేసి ఆ పని చేయటం ఉత్తమైనది కాదని ఎరిగిన వారై సంఘములో నమ్మకస్తులైన వారిని, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకున్నటువంటి వారిని మరి ఆ యొక్క పరిచర్యలో మరి వారిని పాలిభాగస్తులను చేసినట్లుగా మనం చూడగం. ఈనాడు కూడా మన సంఘాలలో
మరి పెద్దలు అని, లీడర్స్ అని, మరి సహవాసములో మరి నమ్మకస్తులైన వారిని ఏర్పాటు చేసుకొని ఉంటాం. ఈ నమ్మకస్తులైన వారు సహవాసములో సంఘములో చేయవలసినటువంటి విధులు ఏమిటి? మరి అనుదిన పరిచర్యలో ప్రజలను ఒక క్రమంలో నడిపించాలి. మరి ఆత్మలో తప్పిపోతున్న వారు, విశ్వాసంలో పడిపోయిన వారిని గుర్తించి సంఘంలో వారి కోసం ప్రార్థన చేయించాలి, వారి కోసము ప్రార్థించాలి. అవసరమైతే వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి మరి సంఘంలోనికి వారిని ఆహ్వానించాలి. ఈ రకమైనటువంటి కార్యాలు మరి సేవకుడు అక్కడే చేయలేడు. కాబట్టి ఆది సంఘములో కూడా మరి 7 మరి అపోస్తలులు ఏర్పాటు చేశారు. ఆ 7 కూడా మరి ఆత్మతోనూ జ్ఞానములోను బుద్ధి కలిగినటువంటి వారు. వారు మామూలు మనుషులు కాదండి. మరి ఎవరిని పడితే వారిని సంఘములో సహవాసములో మరి పెద్దలు గాను, లీడర్స్ గాను, మరి దేవుని పరిచర్యలో పనిచేసేవారిగాను నియమించకూడదు. దేవుని పరిచర్యలో మరి సేవకుడు ప్రార్థించి వారిని ఎన్నుకున్నప్పుడు వారు దేవుని చేత ఏర్పరచబడిన వారుగా, మరి దేవుని చేత నడిపింపబడిన వారుగా వారు ఉండాలి. కానీ వారు దేవునిలో నిలబడకుండా, మరి దేవుని వాక్యము చేత వారు పట్టబడకుండా, మరి లోకముతో స్నేహం చేస్తూ అలాంటి వారు దేవుని సన్నిధిలో మరి పెద్దలుగాను సహవాసపు మరి పరిచర్య చేసేటువంటి వారిగా నియమింపబడితే సంఘానికి ఏ విధమైనటువంటి మరి ఉపకారము జరగదు. కాబట్టి కొన్ని సంఘాలలో మనం చూసినట్లయితే మరి పెద్దలు చెప్పినట్లుగా సేవకుడు వినాలని, మరి పెద్దలు నిర్ణయించినట్టుగానే నడవాలని మరి అక్కడ ఆర్డర్స్ ఉంటాయి. అలాంటి సంఘము మరి వారి అభివృద్ధి చెందినట్లుగా మనం చూడం. కొన్ని సంఘాలు దైవజనుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తారో వారి పట్ల విశ్వాసతను చూపి మిగతా సంఘ సభ్యులు కూడా వారి మాటలు యందు లక్ష్యముంచి వారు దేనినైతే మరి ఆదేశిస్తారో సేవకుడు చెప్పిన మాటలను వారికి తెలియచేస్తూ సంఘములు ఎప్పటికప్పుడు మరి విశ్వాసములోను మరి ఎడతెగక ప్రార్థన చేయటంలోనూ వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. అలాంటి సంఘాలు మరి అంతకంతకు అభివృద్ధి చెందినటువంటి సంఘాలు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. మరి మనం మచ్చుకకు చూసినట్లయితే మరి హోసన్న మినిస్ట్రీస్, ఆ యొక్క మినిస్ట్రీస్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆ సంఘము మరి సహోదరులు అపోస్తులైనటువంటి మరి యేసన్న గారి ద్వారా ఆ మినిస్ట్రీ స్థాపించబడిన నాటి నుండి ఈనాటి వరకు కూడా అంతకంతకు దేశాలలో అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే మరి సంఘములో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా మరి నాకు ఈ అధికారం ఉంది అని చెప్పి వారి అధికారాన్ని ఎక్కడ ప్రదర్శించరండి. సంఘముకు వచ్చినటువంటి సహవాసులను, విశ్వాసులను మరి సంఘములో వారిని క్రమములో మరి నడిపించడానికి ఏర్పాటు చేయబడినటువంటి దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఆ వాలంటీర్స్ కానీ, ఆ సంఘ పెద్దలు కానీ, ఆ సహవాసపు పరిచర్య చేసేటువంటి వారు కానీ మరి చాలా చక్కగా దానిని నిర్వర్తిస్తూ ఉన్నారు. వారు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనలో గడుపుతారు. వారు మోకాళ్ళ వేసి దేవునితో మరి సహవాసం చేస్తారు. మోకాళ్ళ వేసి మరి గంటలు ప్రార్థన చేసే అనుభవం కలిగినటువంటి వారు. మరి ఆషామాసి మరి లోకముతో కాసేపు, మరి దేవునిలో కాసేపు, మరి లోకంతో మరి గంటలు గడిపేసి కొద్ది క్షణాలు దేవునికి ఇచ్చేటువంటి మనుషులను వారు ఏర్పాటు చేసుకొనలేదు. వారి తర్ఫీదు, వారి పరిచర్య అంతకంతకు అభివృద్ధి పొందడానికి కారణం ఏంటంటే దేవునిలో వారు అంతగా నాటబడ్డారు. దేవునిలో ఆత్మలోను మరి జ్ఞానంలోను వారు పెంచబడుతూ ఉన్నారు. ఈ రోజున సంఘములో అభివృద్ధి లేదు అని అంటే ఇట్లాంటి మూర్ఖులైనటువంటి వారు, మరి ఆత్మలో నడిపింపు లేని వారు, ఆత్మల పరిశుద్ధత లేని వారు, వారి జీవితంలో మరి దేవునికి చోటివ్వలేనటువంటి వారు సంఘాలలో ఈ రోజున పెద్దలుగా మరి పరిచర్య చేసేవారుగా నియమింపబడితే ఆ సంఘం ఏ రీతిగా అభివృద్ధి చెందుతుంది? సంఘంలో నమ్మకస్తులైన వారిని గుర్తించకపోవడం, సంఘంలో నమ్మకస్తులైన వారి మీద నిందలు వేస్తూ మరి ఈ దుష్టులైనటువంటి మరి దేవుని ఆత్మ లేనటువంటి వారు, మరి లోకంతో స్నేహం చేసేటువంటి వారు మరి సంఘములో పరిచర్య చేసేవారిగా మరి పెద్దలుగా ఉండి వారు చెప్పేటువంటి మాటలను మరి సేవకుడు వినటం ద్వారా మరి ఇద్దరికి కూడా మంచి అభిప్రాయమని దేవుని పట్ల ఉన్నటువంటి ఉద్దేశాన్ని సేవకుడు నెరవేర్చవలసి ఉండగా మరి ఈ దుష్టులైనటువంటి ఈ లీడర్స్ కానీ, ఈ పరిచర్య చేసేటువంటి వారిని సంఘ పెద్దలు చెప్పేటువంటి మాటలు విని సంఘములో కొంతమంది నమ్మకస్తులైన వారిని సేవకులు దూరం చేసుకుంటూ ఉన్నారు. వారి మీద మరి లేనిపోని అబద్ధాలు చెబుతూ ఉన్నటువంటి మరి పెద్దలను వారిని ప్రోత్సహిస్తూ నమ్మకస్తులైన వారి మీద మరి ద్వేషాన్ని, ఈర్ష్యను పెంచుకుంటూ ఉన్నారు. ప్రియ దేవుని జనాంగమ,
ఆనాటి సంఘములో మరి ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకునే వారిని సేవకులు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఆనాటి ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ 7గురు కూడా అనుదిన పరిచర్యలో అనగా మరి బల్ల యొద్ద పరిచర్య అనేటువంటిది వారు చాలా నిష్టగా ఆత్మతోనూ ప్రభు యొక్క ఆత్మతోనూ మరి ప్రభు యొక్క జ్ఞానముతోనూ దాన్ని కొనసాగించినట్లుగా మనం చూడగలం. కాబట్టి సంఘము అంతకంతకు విస్తరించింది. నేటి దినాలలో మన సంఘాలను మనం ఆలోచన చేసినట్లయితే ఇలాంటి భక్తి మరి ఏర్పాటు చేయబడినటువంటి పెద్దలలో కానీ సంఘ పరిచర్య చేసేటువంటి వారిలో కానీ లేదు. కాబట్టి ఈ రోజున మరి ఆనాడు సంఘము ఆ రీతిగా అభివృద్ధి చెందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వారు సంఘములో మరి సహవాసములో మరి ఆత్మతో నింపబడ్డారు. మరి ఎడతెగక ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఏక మనస్సు ఉన్నారు. మరి సంఘములో ఉన్నటువంటి మిగతా సంఘ సభ్యులతో వారు ఏక మనస్సు కలిగి ఉన్నారు. కాబట్టి ఆనాటి సంఘము దినదినము అభివృద్ధి చెందినట్లుగా మనం చూడగలం. ప్రియ దేవుని సంగమ, ప్రియ దేవుని పిల్లలారా, సహవాసములో సంఘములో విశ్వాసులుగా మరి సభ్యులుగా ఉన్నటువంటి మీరు ఏ రీతిగా మరి నడిపింపబడుతున్నారు? మిమ్మల్ని నడిపించేటువంటి నాయకులు, మిమ్మల్ని నడిపించేటువంటి మరి పెద్దలు ఏ రీతిగా వారి జీవితం ఉంది? వారి జీవితము మరి దేవునికి ఇష్టమైనదిగా లేకపోతే వారి నడిపింపులో మనం గనక ఉంటే గనక వారు ఏ రీతిగా దారి తొలగిపోయారో ఆ రీతిగా మనం కూడా దారి తొలగిపోవడానికి మరి ఆస్కారం ఉంది. కాబట్టి మరి సంఘములో ఉన్నటువంటి మరి ఎవరైనా పెద్దలు కానీ సంఘ పరిచర్య చేసేటువంటి కానీ తప్పుడు మార్గంలో ఉంటే, దేవుని మార్గంలో కాక మరి లోక మార్గంలో లోకముతో స్నేహం చేస్తూ ఉంటే గనక వారిని పరిశీలన చేసినట్లయితే, వారి కోసం ప్రార్థించి వారు చేస్తున్నటువంటి ఆక్రమము, వారు చేస్తున్నటువంటి మరి వారి భక్తి సరిగా లేనప్పుడు మరి దానిని దేవుని యొద్ద మనం పెట్టి వారి కోసం ప్రార్థించేవారిగా మనం ఉండాలని, సంఘములో మరి నమ్మకస్తులైన వారిని మరి దేవునిలో ఆత్మలోను మరి జ్ఞానంలోను బుద్ధి కలిగిన వారిని మరి సంఘ పరిచర్యలో మరి నియమించుకోవాలని దేవుడు మరి ఆనాటి అపోస్తులు ఏ రీతిగా చేశారో ఈనాటి సంఘాలలో కూడా అలాగున చేసినట్లయితే సంఘం అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఆనాటి సంఘము ఆది సంఘము చేసినటువంటి ఆ గొప్ప కార్యములు, మంచి కార్యాలు, మంచి నిర్ణయాలు, మంచి మరి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, మరి దేవుని సంఘములో మరి వారికి మరి అపోస్తులు ఏ పనినైతే అప్పగించారో దానిని వారు శక్తి లోపము లేకుండా, భక్తి లోపం లేకుండా, విశ్వాస లోపం లేకుండా వారు కనపరిచారు, చేయగలిగారు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, సంఘములో నమ్మకస్తులుగా మీరు ఉండాలని, సంఘములో పెద్దలుగా ఒకవేళ మీరు నియమించబడితే సంఘ పెద్దల యొక్క మరి ఆ యొక్క మరి కార్యాలను ప్రభువు దగ్గర కనిపెట్టిన వారే మరి సంఘములో సేవకునికి మరి దేవునికి విధేయత చూపుతూ సంఘములో మరి మీరు ఒక విశ్వాస పాత్రగా వెలిగింపబడేటువంటి దీపముగా మీరు ఉండి అనేక మందికి దీపముగా మీరు మరి అవ్వాలని ప్రభు పేర మరి మాటలు తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ సంఘాలలో మరి సమాజములలో ఈ రీతిగా ఎవరైతే ఉండలటలేదో, ఒకవేళ సంఘ సభ్యులతో మంచి సహవాసం లేని వారు మరి లీడర్స్ గాను సంఘ పరిచర్య చేసేవారు గాను పెద్దలు గాను ఉన్నారేమో, అట్లాంటి వారు ఉంటే వారి కోసం ప్రార్థన చేసేవారిగా వారు కూడా మరి దేవుని యొక్క ఆత్మలోను దేవుని యొక్క మార్గంలోనికి వచ్చినట్లుగా మరి మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ రోజున సంఘములో ఒక బలమైన పాత్రగా మనము విశ్వాస జీవితంలో మరి ఏక మనస్సు కలిగి సంఘ సభ్యులతో సహవాసము కలిగి సంఘ సహవాసములో మరి విశ్వాసములోను మరి రొట్టె విరుచుట యందు మరి ప్రార్థించుట యందు కూడుకొనుట యందు కూడా ఎడతెగక ఉన్నారు ఆనాటి సంఘం. ఆ రీతిగా మన సంఘాలు కూడా ఉండాలని ప్రభు పేర మరి మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మీకు స్తోత్రాలు నాయన. ఆది సంఘములో సమస్య వచ్చినప్పుడు అపోస్తులు నాయన చేసినటువంటి కార్యము మంచిది. మీ ఆత్మచేత మీ జ్ఞానం చేత నిండుకుని వారు మరి అనేక పనుల మీద వారిని నియమించినప్పుడు వారిని ఆత్మతో నిండుకుని వారే మంచిగా దాన్ని జరిగించారు నాయన. ఈనాటి సంఘాలలో ఆనాటి పరిచర్య క్రమము కనబడటం లేదు. ఎదుగో నమ్మకస్తులైన వారి మీద నిందలు వేస్తూ నమ్మకస్తులు కాని వారిని సంఘాల మీద సమాజం మీద అధిపతులుగాను మరి పెద్దలుగాను పరిచర్య చేసేవారిని కానీ నియమిస్తూ ఉన్నారు నాయన. ఇదిగో తండ్రి, అలాంటి మరి నీకు విధేయత చూపిన వారు ఎవరైనా సంఘములో సమాజంలో ఉంటే గనక, వారి మాటలు వింటుంటే గనక నాయన, వారి జీవితాలను పరిశీలన చేసుకొని
సంఘములో వారి పాత్రను గుర్తించి ఈ రోజైనా నీకు విధేయత చూపేవారిగా మరి విశ్వాసులకు మాదిరిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని, సంఘములో సమాజములో మరి సేవకుడు అప్పగించిన పనిని మరి ఏ విధమైనటువంటి లోపము లేకుండా జరిగించినట్లుగా మీ ఆత్మ చేత నడిపింపబడిన వాట్లుగా వారు తయారగినట్లు సహాయం దయచేయండి. ఎవరైతే మీ ఆత్మలోను జ్ఞానంలోను ఎదుగుటలేదు, వాక్యమందు నిలిచి ఉండటం లేదు తండ్రి, వారందరినీ మీ ఆత్మ చేత రక్షించమని, వారిని గద్దించమని నాయన మీ చేతుల కిందకు తెస్తూ ఉన్నాను. మీ పాదాల చింతకు వారిని తెస్తూ ఉన్నాను నాయన. సంఘములో పరిచర్యలో ఆయన విశ్వాస జీవితంలో నాయన ఏక మనసు కలిగి ఎడతెగగా ప్రార్థించే వారిగా నీ బిడ్డలందరినీ మార్చమని ఈ దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ దినమందు మేము చేయు ప్రయాణాలను, మా ప్రయత్నాలను, ఉద్యోగాల ప్రయత్నములను సమస్తమును మీరు దీవించండి. ఈరోజు మేము చేయు ప్రతి పనిలో కూడా నాయన మిమ్మల్ని మేము ముందు పెట్టుకొని నాయన మేము వెనుక నడుస్తూ మీరు ఇచ్చేటువంటి ఆలోచనలను, సూచనలను పాటించే వారిగా అయా మీరే మాకు బోధించి నేర్పించమని నాయన నీ దూతల కాపుదల మాకు అనుగ్రహించి మేము వెళ్ళి వచ్చు పర్యంతమో నీ కాపుదలలో మీ భద్రతలో ఉంచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.